ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు ఏం చూడబోతున్నారంటే మన సింహాచలం దగ్గర బీఆర్టీఎస్ రోడ్ వర్క్ అవుతుంది కదా, ఆ రోడ్ వర్క్ ఎంతవరకు అయిందో ఈ వీడియోలో చూడబోతున్నారు. ఇంకా లేట్ చేయకుండా బ్లాగ్లోకి వెళ్ళి చూసేద్దామా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ముందు చూస్తున్నాం కదా, ఈ రోడ్ అయితే బీఆర్టీఎస్ రోడ్ టువర్డ్స్ మన హనుమంతువాక. ఈ జంక్షన్ ఉంది కదా, టీ జంక్షన్, ఈ జంక్షనే అడవవరం జంక్షన్. ఈ అడవవరం జంక్షన్ నుంచి గోశాల జంక్షన్ వరకు బీఆర్టీఎస్ రోడ్ని అయితే అప్గ్రేడ్ చేస్తున్నారు. ఇంతవరకు మనం ఈ రోడ్లో ట్రావెల్ చేసేటప్పుడు చూసేవాళ్ళం, రోడ్డు చాలా చిన్నగా ఉండేది, చాలా ట్రాఫిక్ జామ్ అయ్యేది. ఈ రోడ్ ఎక్స్టెండ్ చేయడం వల్ల మనమైతే ఇప్పుడు గోశాల నుంచి మన హనుమంతువాక వరకు హ్యాపీగా వెళ్ళొచ్చు. ఈ బీఆర్టీఎస్ రోడ్ గురించి మీరు కంప్లీట్గా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ ద్వారా ఈ బీఆర్టీఎస్ రోడ్ గురించి మీరు తెలుసుకోవచ్చు. ఇది వరకు ఈ రోడ్ ఎలా ఉండేది అండ్ ఇప్పుడు ఈ రోడ్ ఎలా ఉందని తెలుసుకోవాలనుకుంటే మీరు మన ఛానల్లో మంత్లీ అప్డేట్ చేస్తున్న ఈ సింహాచలం రోడ్ గురించి చూడొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ రోడ్ అయితే ఇది వరకు చాలా చిన్నగా ఉండేది. చిన్నగా ఉండడం వల్ల మొత్తం ట్రాఫిక్ జామ్ అయ్యేది. ఇప్పుడు ఈ రోడ్ వేయటం వల్ల కొంచెం ఇబ్బందులు పడుతున్నా ఈ రోడ్ కంప్లీట్ అయితే మనం ఎలాంటి ఇబ్బంది లేకుండా గోశాల నుంచి అడవవరం వరకు రావచ్చు. ఈ స్ట్రెచ్లోని ఇంతకుముందు మనం రావాలంటే చాలా ప్రాబ్లం అయ్యేది. అలానే సింహాచలం ధర ఎలాంటి ఉత్సవం జరిగినా ఆ టైంలో కూడా చాలా ట్రాఫిక్ జామ్ ఉండేది. అండ్ ఆ టైంలో ఈ రోడ్ని కూడా క్లోజ్ చేసేవారు. మనం ట్రావెల్ చేయాలంటే సొంటైన్ నుంచి వెళ్ళే వాళ్ళం లేదా సిటీలో నుంచి వెళ్ళే వాళ్ళం. ఈ రోడ్ కానీ కంప్లీట్ అయితే ఉత్సవాలు జరిగినా కూడా మనకి ఇందులో 2 లైన్స్ వదిలినా హ్యాపీగా ట్రాఫిక్ లేకుండా వెళ్ళిపోవచ్చు. చూస్తున్నారుగా, ఈ ముందు కనిపించేది కింద కనిపించేది మొత్తం అంతా బీఆర్టీఎస్ రోడ్డే. ఈ బీఆర్టీఎస్ రోడ్ ఆల్మోస్ట్ ఫినిష్ అయింది, కానీ అక్కడక్కడ కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్నాయి. ఆ పెండింగ్ వర్క్స్ కంప్లీట్ చేస్తే ఈ రోడ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఆ పెండింగ్ వర్క్స్ ఏంటో మనం రైట్ వ్యూలో వెళ్ళి చూద్దాం, తెలుసుకుందాం ఆ పెండింగ్ వర్క్స్ గురించి. ఇప్పుడైతే రైట్ వ్యూలో చూద్దాం అక్కడ ఎలాంటి పెండింగ్ వర్క్స్ ఉన్నాయో. మీరు చూస్తున్నారు కదా, ఆ లెఫ్ట్లో మొత్తం వర్క్ అయితే అవుతుంది, డ్రైనేజ్ వర్క్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం యూటర్న్ తీసుకొని వెనక్కి వెళ్ళి చూద్దాం. ఆ ముందునైతే ఆల్మోస్ట్ వర్క్ మొత్తం ఫినిష్ అయింది. డివైడర్స్ వేసి రోడ్స్ వేయడమే బాకీ. ఇప్పుడు మనం వెనక్కి వెళ్ళి వెనకతల పెండింగ్ ఉన్న వర్క్స్ ఏంటో చూద్దాం. ప్రస్తుతం ఈ రోడ్లో ట్రావెల్ చేయడం కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది, కానీ ఈ రోడ్ కంప్లీట్ అయిందంటే మనం చాలా హ్యాపీగా వెళ్ళొచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, రోడ్డు మీద చిన్నగా కంకర్రాలు అయితే ఉన్నాయి. అలానే ఆ రోడ్డు నుంచి దుమ్ము రాకుండా తడుపుతూ ఉన్నారు. ఈ రోడ్లో మనం లో స్పీడ్లో వెళ్ళడం చాలా మంచిది. ఎందుకు అంటే మనం ఫాస్ట్గా వెళ్ళామంటే వెనక నుంచి దుమ్ము లేచి బైకర్స్ కానీ లేదా నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకి కానీ కంట్లో పడే అవకాశం ఉంది. ఈ రోజుల్లో చాలా తక్కువ మంది హెల్మెట్ పెట్టుకుంటున్నారు కాబట్టి వాళ్ళ కంట్లో పడే అవకాశం ఉంటుంది, లేదా కళ్ళు పడే అవకాశం ఉంటుంది. స్లోగా వెళ్తారనుకుంటున్నాను. అండ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, అందరూ కూడా మినిమం స్పీడ్లో వెళ్తున్నారు అండ్ స్లోగా వెళ్తున్నారు. ఎక్కడ కూడా దుమ్ము అయితే పైకి రావట్లేదు. చూస్తున్నారుగా, ఈ రైట్ సైడ్లో మనకి అక్కడ ఒక లేయర్ రోడ్ అయితే వేస్తున్నారు. అండ్ ఆ చివర్లో కంప్లీట్గా అక్కడ డ్రైనేజ్ వర్క్స్ అయితే అయ్యాయి. ఇంకాస్త ముందుకు వెళ్ళామంటే అక్కడ ఏం పెండింగ్ వర్క్స్ ఉన్నాయో మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఇక్కడ దాకా మనం అయితే సింగిల్ లైన్లో వచ్చాం. ఇక్కడ నుంచి డబుల్ లైన్ అయింది, అంటే చాలా పెద్ద రోడ్గా మారింది. రైట్ సైడ్లో వచ్చే వెహికల్స్ వస్తేనే మనం లెఫ్ట్లో వెళ్తున్నాం, కానీ ఆ ఒక్క చోట మాత్రం కొంచెం డైవర్షన్ అయితే ఇచ్చారు. చూసుకొని వెళ్ళండి. ఇంకా మనం ఇప్పుడు వెళ్తున్నాం కదా, ఈ రోడ్లో అంటే ఈ రోడ్ ఎండింగ్లో ఎగ్జాక్ట్గా గోశాల జంక్షన్ ముందు ఒక డ్రైనేజ్ కల్వర్ట్ అయితే కడుతున్నారు, అంటే కాలువ కడుతున్నారు. అక్కడ కూడా పెండింగ్ వర్క్ ఉంది. అక్కడ మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే లెఫ్ట్లోంచి రైట్లోంచి రోడ్ అయితే ఉంటుంది, మధ్యలో మాత్రం ఆ వర్క్ అవుతుంది. నైట్ టైమ్స్ కొంచెం చూసుకొని వెళ్ళండి. ఇంకా ఈ రైట్లో అబ్జర్వ్ చేస్తున్నారు కదా, అక్కడ ఫిల్లింగ్ అవ్వాలి. ఈ ఫ్లై యాష్ ఫిల్లింగ్ కానీ లేకపోతే అక్కడ ఈ అగ్రిగేట్ ఉంది కదా, అగ్రిగేట్ ఫిల్లింగ్ అవ్వాలి. ఫిల్లింగ్ అయిన తర్వాత ఆ పైన మళ్ళీ రోడ్ అయితే వేస్తారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఎక్కువ ఫిల్లింగ్ ఉంది అండ్ అలానే డ్రైనేజ్ వర్క్స్ కూడా పెండింగ్ ఉన్నాయి. ఈ రైట్లో అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఈ రైట్లోనే ఈ పెండింగ్ అయితే ఉంది. లెఫ్ట్లో మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయింది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా ఫిల్లింగ్ అయితే అవ్వాలి. ఫిల్ వేసి ఆ పైన ఫ్లై యాష్ ఇంకా అగ్రిగేట్ వేసేస్తే మనకి ఆ పైన తార్ రోడ్ వేస్తారు. అండ్ మధ్యలో డివైడర్స్ అయితే ఫిక్స్ చేస్తారు. డివైడర్స్ ఫిక్స్ చేసిన తర్వాత మనకి రోడ్ అయితే చాలా బాగుంటుంది.
ఇంకొద్ది రోజులు ఆగితే ఈ రోడ్ ఫినిష్ అవుతుంది. ఫినిష్ అయిందంటే మనం హ్యాపీగా సింహాచలం వెళ్ళొచ్చు. అండ్ టువర్డ్స్ హనుమంతవాక వెళ్ళాలంటే హనుమంతవాక వెళ్ళొచ్చు. అండ్ ఎవరైతే మన పెందుర్తి, వాపుగుంట, తర్వాత సబ్బవరం, కొత్తవలస నుంచి ఎవరైతే సిటీలోకి వెళ్దాం అనుకుంటున్నారో, అంటే మధురవాడ కానివ్వండి, విశాలాంక్షనగర్ కానివ్వండి, ఎంవిపి కానివ్వండి, మధురపాలెం కానివ్వండి, లేదా కాంప్లెక్స్ కానివ్వండి, వెళ్ళాలనుకుంటే ఈ రోడ్లో ఈజీగా వెళ్ళొచ్చు. ఎలాంటి ట్రాఫిక్ లేకుండా హ్యాపీగా వెళ్ళొచ్చు. ప్రస్తుతం ట్రాఫిక్ ఉంది, కానీ రోడ్ కంప్లీట్ అయిందంటే ఎలాంటి ట్రాఫిక్ లేకుండా వెళ్తాం. మన సుజాత నగర్ నుంచి ఎన్ఐడి వరకు రోడ్డును చూసారా, అలానే 3 రోడ్స్ వస్తాయి. చాలా బాగుంటుంది జర్నీ అయితే. ఈ రైట్లోనే కొంచెం పెండింగ్ అయితే ఉంది. అక్కడ చూసారు కదా, ఆ ఎండింగ్లో డ్రైనేజ్ వర్క్స్ అయితే అవుతున్నాయి. ఇంకా ఇది మాత్రం చాలా బాగుంది. వ్యూ అయితే చాలా పెద్ద రోడ్లు అనిపిస్తుంది ఇక్కడైతే. మరి ఇక్కడ నుంచి సింహాచలం కొండపైకి ఎలా వెళ్ళాలనేది ఫ్యూచర్లో చూడాలి. అంటే లైక్ ఈ రోడ్ కంప్లీట్ అయిన తర్వాత ఎలా వెళ్ళాలనేది చూడాలి. ఇంకా ప్రస్తుతం ఈ రోడ్లో వెళ్ళేటప్పుడు అయితే మనకి ఎక్కువగా పాట్ హోల్స్లో కనిపిస్తున్నాయి. చూసారు కదా, ఆ ముందు మొత్తం గతుకులుగా ఉంది. సో ఈ రోడ్లో కార్లో అయితే స్లోగా వెళ్ళడం మంచిది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఆల్మోస్ట్ అందరూ స్లోగానే వెళ్తున్నారు. ఇలా వెళ్తే చాలా మంచిది అందరికీ. ఇంకా ఇక్కడ చూసారు కదా, ఆ లెఫ్ట్లోనే బస్ కాంప్లెక్స్ అయితే ఉంటుంది. ఆ బస్ కాంప్లెక్స్ నుంచి బస్సెస్ బయటకు వస్తూ ఉంటాయి. అక్కడ మాత్రం మనం చూసుకొని వెళ్ళాలి. మీరు సింహాచలం కొండపైకి వెళ్ళాలన్నా, లేదా సిటీలోకి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా బస్ కాంప్లెక్స్లో బస్సెస్ ఉంటాయి. హ్యాపీగా బస్ ఎక్కి వెళ్ళిపోవచ్చు. అండ్ లెఫ్ట్లో చూస్తున్నారు కదా ఆటోస్, అక్కడ ఆటోలో కూడా మనం హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు. కానీ పేమెంట్ చేయాలి, బస్సులో అయినా ఆటోలో అయినా. ఇక్కడ నుంచి మనం ఎగ్జాక్ట్గా 800 మీటర్స్ వెళ్తే మనకి గోశాల జంక్షన్ వస్తుంది. గోశాల జంక్షన్తో ఈ బీఆర్టీఎస్ రోడ్ ఎండ్ అవుతుంది. ఈ బీఆర్టీఎస్ రోడ్ ఎండ్ అవుతుంది అంటే ప్రస్తుతం వేసిన రోడ్ ఎండ్ అవుతుంది. అక్కడ ఆల్రెడీ ప్రీవియస్గా ఉన్న రోడ్స్ అయితే ఉన్నాయి. మీకు తెలుసు కదా, బీఆర్టీఎస్ రోడ్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయో. మన పెందుర్తి నుంచి కాంప్లెక్స్ వరకు ఉంది. ఒకటి వయా మన సింహాచలం, ఇంకొకటి వయా మన ఎన్ఏడి. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మన ఎన్ఏడి నుంచి ఎగ్జాక్ట్గా మన రైల్వే స్టేషన్ ఉంది కదా, రైల్వే స్టేషన్ ముందు జ్ఞానాపురం జంక్షన్ ఉంటుంది. అక్కడ వరకు మనకి 3 లైన్ ఉంటుంది. కానీ ఎక్కువగా అందరూ మిడిల్ లైన్లో వెళ్తారు. ఎందుకంటే లెఫ్ట్లో రైట్లో అక్కడ బీఆర్టీఎస్ రోడ్ ఇన్కంప్లీట్ ఉండడం వల్ల ఆ రోడ్ని సర్వీస్ రోడ్లు యూజ్ చేస్తున్నారు. మిడిల్ రోడ్ని అందరూ నార్మల్గా యూజ్ చేస్తున్నారు. మీరు ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో బీఆర్టీఎస్ రోడ్ గురించి కొన్ని వీడియోస్ అయితే ఉంటాయి, చూసేయండి. అండ్ మీకు రేపటి నుంచి బెంగళూరు హైవేస్, ఇంకా బెంగళూరు కొత్త కడుతున్న హైవేస్ గురించి వ్లాగ్స్ అయితే వస్తాయి ఒక 10 డేస్ వరకు. సో ఆ వీడియోస్ కూడా చూస్తారనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా బెంగళూరు వెళ్తే ఆ వీడియోస్ మీకు ఉపయోగపడతాయి అనుకుంటున్నా. ఇంకా మనమైతే కొంచెం ముందుకు వెళ్ళి ఈ గోశాల జంక్షన్ దగ్గర రోడ్ వర్క్ ఎలా అవుతుంది, అండ్ అక్కడ మీకు చెప్పే కదా ఒక కాలువ కన్స్ట్రక్ట్ అవుతుందని చెప్పేసి, ఆ కాలువను చూసి అక్కడతో వ్లాగ్ని అయితే ఎండ్ చేద్దాం. బెంగళూరు వ్లాగ్స్తో పాటు దుబాయ్ వ్లాగ్స్ కూడా వస్తాయి. సేమ్ డేనే నేను మ్యాక్స్ 2 వీడియోలు ప్లాన్ చేస్తున్నాను. మార్నింగ్ 10:45 ఒకటి, ఈవినింగ్ 6:45 ఒకటి. సో మీరు ప్రతిరోజు ఆ 2 వీడియోస్ చూస్తారనుకుంటున్నాను. చూసి ఎలా ఉన్నాయో కామెంట్ చేస్తారనుకుంటున్నా. ఇంకా మనమైతే వస్తాం గోశాల జంక్షన్ దగ్గరికి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఇక్కడే కాలువ వర్క్ అయితే అవుతుంది. ఇక్కడ మొత్తం రోడ్ క్లోజ్ అయి ఉంది. ఈ జంక్షన్ దగ్గర మాత్రం కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. అండ్ నైట్ టైం చూసుకొని రండి. ఇక్కడ చూస్తున్నారు కదా, వర్క్ అయితే అయ్యింది. ఇంకా అక్కడ చిన్న వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. అవి కంప్లీట్ అయ్యాయంటే మనం ఇలా కూడా హ్యాపీగా వెళ్ళొచ్చు. కానీ నైట్ టైం కనిపించకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. సో జాగ్రత్తగా వెళ్ళండి. ఇదే గోశాల జంక్షన్. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళాలంటే గోపాలపట్నం వెళ్తాం. రైట్కి వెళ్ళామంటే వాపగుంట జంక్షన్కి వెళ్తాం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఇదంతా కూడా గోశాల జంక్షన్. అండ్ వెనక్కి తిరిగి మనం చూసాం అనుకోండి, అక్కడే మనకు కనిపిస్తుంది సింహాచలం బీఆర్టీఎస్ రోడ్. సో ఇంకా మనైతే ఈ బ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాం. మీకు కనుక బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళు షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. And always have a happy and safe drive and enjoy the ride. Thank you so much. Take care. Bye bye.